సో ఇప్పుడైతే మన మైక్ అడాప్టర్ కూడా వచ్చేసింది. సో చలో టెస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో న్యూఢిల్లీ నుంచి 1 డేలో వచ్చింది. సాటర్డే ఆర్డర్ పెట్టిన, మండే మార్నింగ్ 9 కంతా నాకు రీచ్ అయిపోయింది. DJI Action 5 Pro. సో చూసుకోవచ్చు. రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పెద్ద ట్విస్ట్ ఏమంటే అవుతుందో లేదా అవుతుంది. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో తమ్నైల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం ఏం అన్బాక్సింగ్ చేస్తున్నాం అనేసి. సో అదే DJI Action 5 Pro యాక్షన్ కెమెరాని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ మాత్రమే చూద్దాం. సో చలో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో మీరు కొంచెం నా అన్బాక్సింగ్లంతా మీరు ప్రొఫెషనల్గా ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే నాకు అంత ఇదిగా రాదు. సో చూసుకోవచ్చు, ఇది DJI Osmo Action 5 Pro కెమెరా విత్ ఇది వచ్చేసి అడ్వెంచర్ కాంబో. సారీ, మర్చిపోయిన పేరు చెప్పేది, అడ్వెంచర్ కాంబో ఇది. సో దీంతో ఏమేమి వస్తాయి అనేసి ఫస్ట్ అదైతే చూద్దాం. చాలా టేబుల్ మీద టేబుల్ ఇచ్చినారు, మంచి ప్యాకింగ్. సో దీంతో మనకి ఏమేమి యాక్సెసరీస్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక సెకండ్, స్టిక్ వచ్చింది ఒక స్టిక్. నెక్స్ట్ 2 బాక్సులు అయితే వచ్చినాయి. నాయన చాలా టైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి Action 5 Pro బాక్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్సెసరీస్. సో నాకు తెలిసినంతవరకు క్యాము దీంతో ఉంటుంది అనుకుంటా. సో ఇది వచ్చేసి స్టిక్ అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్. సో ఇది చూసుకోవచ్చు, DJI వాళ్ళది స్టిక్. ఇది లెంత్ కూడా చాలా పెద్దది. మన 360 స్టిక్ కన్నా పెద్దది, చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇది స్టిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యామ్ పక్కన పెడదాం. యాక్సెసరీస్ ఏమేమి వచ్చినాయో చూపిస్తా అడ్వెంచర్ కాంబోలో. ఫస్ట్ వచ్చేసి ఇది మినీ మ్యాగ్నెటిక్ మౌంట్ ఒకటి. నెక్స్ట్ Type-C కేబుల్ ఒకటి. అండ్ నెక్స్ట్ బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ DJI మాన్యువల్, దీంతో మనకు పని లేదులేండి. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ మౌంట్, ఇది వచ్చేసి Type-C కేబుల్, ఇది వచ్చేసి బ్యాటరీ. అడ్వెంచర్ కాంబోలో మనకు ప్లస్ పాయింట్ ఏమంటే కెమెరాతో ఒక బ్యాటరీ వస్తుంది మనకు నార్మల్గా ఈ Action Pro కెమెరా కొన్నా. సో వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వెంచర్ కాంబోలో ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ విత్ ఛార్జింగ్ కేసు DJI వాళ్ళదే ఇస్తారు. సో అదొక మనకి మంచి అడ్వాంటేజ్. చూసుకోవచ్చు, 3 బ్యాటరీస్, ఒక్కొక్క బ్యాటరీ 1950 mAh. సో ఇది బ్యాటరీ యాక్సెసరీస్. ఇవి Action Pro కెమెరాకి వచ్చింది. ఇవి పక్కన పెట్టద్దాం. అండ్ నెక్స్ట్ క్యామ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. Osmo Action 5 Pro. సో దీంతో మనకు ఫస్ట్ అయితే మెల్లగా తీద్దాం, నాకు ఆత్రం ఎక్కువ. ఇది వచ్చేసి కేసు చూపిస్తా, కేసు ఎట్లా ఉంటుంది ఏమనేసి. రెండు స్క్రూస్ ఇచ్చినారు. ఎక్స్ట్రా ఇంకొక మ్యాగ్నెటిక్ మౌంట్ కూడా ఉంది. అడ్వెంచర్ కాంబోలో 2 మౌంట్స్ వస్తాయి. ఒకటి చిన్నది మ్యాగ్నెటిక్ మౌంట్ వస్తుంది, ఇంకొకటి పెద్దది మౌంట్ వస్తుంది మ్యాగ్నెటిక్. 2 మౌంట్లు వస్తాయి. సో ఆ రెండే. సో ఇది వచ్చేసి థంబ్ స్క్రూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి DJI కేసు. ఇవి యాక్సెసరీస్ మనకి. సారీ, యాక్సెసరీస్ అంటే కేసు, యాక్సెసరీస్ అనుకోండి ఏదో ఒకటి. సో నెక్స్ట్ అట్ ఫైనల్ మనకు మన DJI Action 5 Pro కెమెరా అన్బాక్సింగ్ చేసేద్దాం. చూసుకోవచ్చు, మీకు ఈ వ్యూ ప్రాపర్గా ఉందని అనుకుంటున్నా, లేదంటే తిట్టుకోవద్దండి. సో ఇక్కడ చూసుకోవచ్చు
చాలా లెస్ వెయిట్, అసలు నిజంగా పట్టుకుంటే అసలు వెయిట్ తెలియలేదు. యాక్షన్ 5 Pro లెన్స్ మీద స్టిక్కర్ కూడా ఉంది, మళ్ళీ తీద్దాంలేండి మనం యూజ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఒక్కోటిగా మనం ఫిక్స్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ అయితే SD కార్డ్ వేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ వేసేద్దాం. బ్యాటరీ వచ్చేసి ఇట్లా పుల్ చేయాలంట, ఆ పోర్ట్స్ సింపుల్ ఇట్లా వచ్చేసింది. నెక్స్ట్ బ్యాటరీ, ఇది బ్యాటరీ ప్లేస్మెంట్ అండ్ SD కార్డు మనం యూజ్ చేసేది. ఓకే, SD కార్డు కూడా సెట్ అయింది. నెక్స్ట్ అంతే, నెక్స్ట్ కేస్ వేసేద్దాం. కేస్ కూడా ఫిక్స్ చేసేద్దాం పనిలో పని. ఓపెన్ చేసి, అదే కేస్ ఎట్లా ఓపెన్ చేయాలో అర్థం కాలేదు. అంతే నా కేస్. ఓకే, ఇట్లా లూజా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే ఓకే అర్థమైంది నాకు. సో ఇది కేసు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే, కేస్ వేసినామంటే మనకు బ్యాటరీకి కొంచెం ఇబ్బంది అవుతుంది, అదొకటే మైనస్ పాయింట్. సో దాన్ని కూడా ఏదైనా సొల్యూషన్ కనిపెడదాం. సో ఫస్ట్ అయితే ట్రయల్ చేద్దాం. నెక్స్ట్ మౌంట్ అయితే ఫిక్స్ చేసేద్దాం దీనికి. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్, మనం ఏం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు, జస్ట్ అంతే. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా వచ్చేసి చాలు. చూడండి, ఇట్లా ప్రాపర్ కూర్చోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడు కానీ మనము ఫిక్స్ చేసినప్పుడు. ఇట్లా అని చెక్ చేయండి, ఛాన్స్ లేదు అసలు, ఊడనే ఊడదు. ఇట్లా అనేసి ఇట్లా రిమూవ్ చేసినామా అయిపోయింది సీన్, అంతే. చూసుకోవచ్చు కెమెరా ఆన్ అయితే అయిపోయింది. సో చిన్న సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకొని హెల్మెట్కి అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడైతే క్యామ్ కూడా చూసుకోవచ్చు ఓపెన్ అయితే చేసిన. ఇప్పుడు మనకి ట్విస్ట్ ఏం రా అంటే, ఈ 3 అడాప్టర్స్ ఇక్కడ మీకు ఎందుకు పెట్టినా అని డౌట్ రావచ్చు. సో ఇది వచ్చేసి USB Type-C హెడ్ జాక్ అడాప్టరు. నెక్స్ట్ వచ్చేసి GoPro అడాప్టర్ ఇది వచ్చేసి మన 360 Insta 360ది. సో దీనికి ఏమంటే DJI అడాప్టర్ అఫీషియల్ వాళ్ళది. సో అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తాండి, ఇది వచ్చేసి బోయా KY4 సంథింగ్ ఏదో అడాప్టరు. సో అది అవుట్ ఆఫ్ స్టాకు. ఈ 2 అడాప్టర్ కానీ మైక్ అడాప్టర్ కానీ DJI వాళ్ళది అఫీషియల్ది. అండ్ నెక్స్ట్ బోయా కనెక్టర్ కూడా 2 అవుట్ ఆఫ్ స్టాక్. సో ఈ 2నే ఎక్కువ యూజ్ చేస్తాండి అందరూ. సో ఆ 2 అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇంకా నా టైం అసలు బాగాలేదు, ఇంక అందుకే ఈ 3 ఏదో ఒకటి సెట్ అయితే బాగుండు అని అనుకుంటాను. సో టెస్ట్ చేసి చూద్దాం ఈ 3 వాయిస్ ఎట్లా వస్తుంది ఏమనేసి. ఇంకా అంతా ఒకేసారి మోటో వ్లాగింగ్ వ్యూలో కలుసుకుందాం. రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పెద్ద ట్విస్ట్ ఏమంటే, అవుతానో లేదా అవుతుంది. పెద్ద ట్విస్ట్ ఏమంటే, అసలు DJIకి ఈ కెమెరాకి ఒక్క అడాప్టర్ సెట్ అవ్వలేదు. ట్విస్ట్ ఏమంటే GoPro సెట్ అయిపోయింది. ఇంకా పెద్ద ట్విస్ట్ అది, GoPro ఒక్కటే సెట్ అయింది, చెప్పినా కదా. సో మన DJIకి అడాప్టర్ మైక్ అడాప్టర్ అయితే పెట్టేసిన, అది కూడా వచ్చేసింది. సో లిటరల్లీ ఇది నాకు న్యూఢిల్లీ నుంచి 1 డేలో వచ్చింది. సాటర్డే ఆర్డర్ పెట్టిన, మండే మార్నింగ్ 9 కంతా నాకు రీచ్ అయిపోయింది. సో ఇది ఎతికి అసలు వస్తుందో రాదో అని నమ్మకంతో ఒక వెబ్సైట్లో అయితే పెట్టిన. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. సో వాయిస్ కోసమే నేను ఇది పెట్టింది. ఇది కేబుల్ మనకు కావాల్సింది. అసలు ఈ కేబుల్ ఎక్కడంటే ఎక్కడ దొరకలేదు. అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాకు, ఫ్లిప్కార్ట్లో అవుట్ ఆఫ్ స్టాకు. అసలు ఏందిరా అనుకున్నా నేను. మళ్ళీ లక్కీగా ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో అయితే దొరికింది. చూసుకోవచ్చు, ఇదే చూసుకోవచ్చు. BYK4 3.5mm TRS ఫీమేల్ టు Type-C మేల్ ఆడియో అడాప్టరు. ఇదే మనకు కావాల్సింది. సో దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, తింపేద్దాం. అరే సో ఫైనల్లీ దొరికేసింది. దీన్ని ఇప్పుడు మన మైక్కి కనెక్ట్ చేసి, క్యామ్కి కూడా కనెక్ట్ చేసి ట్రై చేద్దాం. ఈ అడాప్టర్ లేని దానివల్ల కొంచెం సాడ్ అయినా, ఈ అడాప్టర్ లేదనేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డోర్ని రిమూవ్ చేద్దాం. కెమెరాని అయితే ఆన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు లైన్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది మనకు. కనెక్ట్ అయితే అయిపోయిందని అనుకుంటాను నేను, టెస్ట్ చేసేదో తెలుస్తుంది. సో ఇంకా టెస్ట్ చేసి చూద్దాము, ఓకేనా. సో ఇంకా మోటో వ్లాగింగ్ వ్యూలో కలుసుకుందాం ఒకసారి. సో చలో టెస్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో హైవేకి అయితే వెళ్దాం. మనకు ఒక మంచి స్పీడ్లో వెళ్ళి వాయిస్ ఎట్లా వస్తుంది అనేసి చెక్ చేద్దాం. అట్లనే మీరు కూడా నాకు చెప్పండి ఖచ్చితంగా వాయిస్ అనేది ఎట్లా వస్తుంది, ఏం కథ ఏమనేసి.
ఓకేనా. వచ్చాలో అది బయట నాయిసెస్ కూడా ఎట్లా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఓకేనా. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. దీంతో ఒకటి ఉంది డిసడ్వాంటేజ్, ఒకటి ఉంది. అదేమంటే మన వాయిస్ ఎక్కువగా రికార్డ్ చేస్తుంది, బయట నాయిస్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ రికార్డ్ చేస్తుంది గోప్రో కన్నా కంపేర్ చేసుకుంటే. ఈ రెండిట్లో డిసడ్వాంటేజ్ గోప్రోకి డీజేలోకి. వాయిస్లో అయితే ఇది ఒక్కటి ఉంది నాకు తెలిసినంత వరకు. సో బట్ నాకు కావాల్సిందే బయట వాళ్ళ నాయిస్ అవసరం లేదు, నా వాయిస్ కొంచెం క్లారిటీగా వినిపిస్తే చాలు. సో చలో ఇట్స్ టెస్టింగ్ టైం. 50, 67. నాకు కానీ ఇప్పుడు కానీ వాయిస్ క్లియర్ కట్గా వస్తే అసలు డీజేకి మించింది లేదంట. నేను ఒకే మాట, నాకు వాయిస్ క్లారిటీగా రావాలి. 104. నా వాయిస్ ఎట్లా వస్తుందో మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, ఓకేనా. నాకు అప్పుడే తెలుస్తుంది ఏం కథ ఏమనేసి. సో చలో వాయిస్ అయితే ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే మన మైక్ అడాప్టర్ కూడా వచ్చేసింది డీజేఐ వాళ్ళది. చాలా లేట్ అయిపోయింది. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపించేస్తా మైక్ అడాప్టర్ డీజేఐ వాళ్ళది అఫీషియల్ది. సో ఇదైతే ఆడ దొరకనే లేదు, ఇది అవుట్ ఆఫ్ స్టాక్. మళ్ళీ ఒక వెబ్సైట్లో ఎత్తికి పట్టినా దీన్ని. అండి బాక్స్లో ఏం లేదు, అసలు దీంతో అడాప్టర్ ఉందో లేదో తెలియదు, అట్లుంది, చాలా చిన్నది. ఇదే ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేసేది మన డీజేఐ యాక్షన్ కెమెరాకి. సో చలో ఇట్లా ఓపెన్ చేయొచ్చా. ఇది అమెజాన్లో అవైలబుల్లోనే లేదు, ఎందుకు లేదో అర్థం కాలేదు. చిన్నదని ఎక్స్పెక్ట్ చేసిన, మరి ఇంత చిన్నదని ఎక్స్పెక్ట్ చేయాలి నేను డీజేఐ వాళ్ళది. ఇది చూడండి, ఇదేందో ఇచ్చినారు, ఇంతేనా అసలుకి? ఓరే నాయన, చూడండి చేతులు ఎత్తుకుంటే కూడా కనిపిస్తుందో కనిపిస్తుందో డౌట్ అట్లుంది. ఇది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ డీజేఐ మైక్ అనేసి. సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి, ఏంది ఇది కనెక్ట్ కాదా? ఓకే సెట్ అయింది, ఇది చూసుకోవచ్చు. ఇది మన డీజేఐ ఇది. సో ఇంకా టెస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ ఏమనేసి. కనెక్టర్ కూడా బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కనెక్టర్ బాగుంది, అడాప్టర్ రెండు బాగున్నాయి. నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను ఏది పెట్టుకోవాలా క్యామ్కి అనేసి. నేను మ్యాక్సిమం అడాప్టరే ఫిక్స్ చేస్తా. సో ఒకవేళ నేను రెండు పెట్టుకుంటా, మ్యాక్సిమం రెండు పెట్టుకుంటా. ఎందుకంటే ఒకవేళ సడన్గా ఒకటి రిపేర్ ఇచ్చినా కూడా ఇంకొకటి ఉంటుంది కదా సేఫ్టీకి, అందుకనేసే అది మ్యాటర్, ఇంకేంలే. నేను అందుకే సేఫ్టీకి ఒక అడాప్టర్ ఒక కేబుల్ కనెక్టర్ రెండు పెట్టుకున్నా. మళ్ళీ టక్కని నేను ఏదైనా ఒకటి రిటర్న్ పెట్టేసి మైక్ అడాప్టరో లేదంటే కనెక్టర్ ఏదో ఒకటి రిటర్న్ పెట్టేసిన అనుకోండి, మళ్ళీ బిస్కెట్ అవుతుంది కదా అవుట్ ఆఫ్ స్టాక్ వస్తే. అందుకే నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో నాకు వాయిస్ మాత్రము డెఫినెట్గా కమెంట్ చేయండి ఎట్లా వస్తుంది ఏం కథ ఏమనేసి. నేను మైక్ను కూడా లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసిన, ముందు రైట్ సైడ్ పెట్టుకున్నా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాను మైక్ని. సో దాంట్లో కూడా చాలా తేడా రావచ్చు అని నాకు అనిపిస్తుంది. నేను వాయిస్ కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడలే, ఏదో కొంచెం స్పీడ్ వెళ్ళినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతానా. సో దాని తర్వాత అయితే నేను గట్టిగా మాట్లాడలేదు, మెల్లిగానే మాట్లాడతానా. సో అది సో ఎట్లా అనిపించిందో మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి గోప్రో వాయిస్కి దీని వాయిస్కి. సో ఇది ఎట్లా అంటే మీకు బయట నాయిస్ ఎక్కువ రికార్డ్ చేయదు, అదొకటే ఉంది దీంతో నేను చూసిన డిసడ్వాంటేజ్, అదొకటే.